హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్స్ క్లియర్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ జనరల్ స్టడీస్ నుంచి సస్టైనబుల్ డెవలప్మెంట్, తెలుగులో సుస్థిర అభివృద్ధి. ఎవరైతే నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియో జనరల్ స్టడీస్ నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ చూడలేదో ఆ వీడియో చూసాక ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు ఒక కంటిన్యూటీ ఉంటుంది. అలానే నేను డైలీ క్లాస్లో చెప్తున్న పీడిఎఫ్స్, ఇతర మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను. అవి మీరు యాక్సెస్ చేయాలనుకుంటే ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వాట్సాప్ గ్రూప్ ఒక లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. నా క్లాసెస్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నేను పెడుతున్న ఈ ఎఫర్ట్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఇప్పుడు మనం ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టిందో తెలుసుకుందాం. ఓకే, ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఎట్ రియో ఎర్త్ సమిట్ 1992. సో 1992లో డిఫరెంట్ కంట్రీస్ నుంచి హెడ్స్ అందరూ కూడా ఒక ప్లేస్లో గ్యాదర్ అవుతారు ఎర్త్ సమిట్ కోసం. ఓకే, ఆ ప్లేస్ పేరే రియో డి జనైరో. ఇది ఒకప్పుడు బ్రెజిల్ క్యాపిటల్ అండి, ఇప్పుడు కాదు. ఓకే, ఈ రియో ఎర్త్ సమిట్లో దాని ఒక కీ అవుట్కమ్స్, అంటే ఆ సమిట్ అంతా అయిపోయాక, ఆ మీటింగ్ అంతా అయిపోయాక ఫైనల్ అవుట్కమ్స్ ఏంటంటే వచ్చాయంటే ఒక రియో డిక్లరేషన్ చేశారు. ఓకే, 27 ప్రిన్సిపల్స్ తోటి రియో డిక్లరేషన్ చేశారు. ఇవి సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఒక గైడ్ లైన్స్లా మారాయి. అలానే ఎజెండా 21 క్రియేట్ చేశారు, అంటే 21st సెంచరీ కోసం మన ఎజెండా ఏంటి అనేది. ఓకే, ద గ్లోబల్ యాక్షన్ ప్లాన్ ఫర్ సస్టైనబిలిటీ, పోవర్టీ, హెల్త్, ఎనర్జీ అండ్ ఎన్వైరన్మెంట్. ఓకే, ఫారెస్ట్ ప్రిన్సిపల్స్ కొన్ని ఇచ్చారు, అది కూడా సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కోసం. అండ్ ఫ్రేమ్వర్క్స్, కొన్ని కన్వెన్షన్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్స్ క్రియేట్ చేశారు UNFCCC అండ్ CBD. సో ఫైనల్లీ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఈ రియో డిక్లరేషన్ అండ్ ఎజెండా 21 ఒక ప్రైమరీ గోల్ ఏంటి అంటే టు ప్రమోట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫర్ ద 21st సెంచరీ. ఈ రియో డిక్లరేషన్ అండ్ ఎజెండా 21 యొక్క మొదటి లక్ష్యం ఏంటి అంటే ఈ సుస్థిర అభివృద్ధిని 21వ శతాబ్దంలో పెంచడం. ఓకే, సో ఇప్పుడు మనం రెండు కన్వెన్షన్స్ ఏదైతే రియో డిక్లరేషన్లో స్థాపించారో దానికోసం బేసిక్స్ తెలుసుకుందాం, బికాజ్ వీటి మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, క్లైమేట్ చేంజ్ కన్వెన్షన్, దీన్నే మనం యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ ఫర్ క్లైమేట్ చేంజ్ కన్వెన్షన్ అంటాం. ఓకే, దీని ఫుల్ ఫామ్ ఇది. అండ్ అడాప్టెడ్ 1992లో అడాప్ట్ చేసుకున్నారు, బట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ 1994. గుర్తుపెట్టుకోండి, ఏదైనా సంస్థ అది ఎప్పుడు స్థాపించారు అంటే ఎస్టాబ్లిష్డ్, ఫార్మ్డ్ ఎప్పుడు అని అడిగితే అప్పుడు మీరు ఆ ఇయర్ చెప్పాలి. లేదా ఎప్పుడు కేమ్ ఇన్ టు ఫోర్స్ అని అన్నారు అనుకోండి, అంటే ఎప్పుడు అది అమల్లోకి వచ్చిందో చెప్పాలి. ఓకే, సో ఇది 1992లో అడాప్టెడ్ అండ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ 1994. సో వీళ్ళ ఒక ఆబ్జెక్టివ్ ఏంటి అంటే స్టెబిలైజ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కాన్సన్ట్రేషన్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ని స్టెబిలైజ్ చేయడమే వీళ్ళ ఒక లక్ష్యం. ఓకే, సో స్టెబిలైజ్ అంటే ఏంటి, మనం ఎంత పెంచినా తగ్గించినా అది కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడం. ఓకే, టు ప్రివెంట్ డేంజరస్ హ్యూమన్ కాజ్డ్ క్లైమేట్ చేంజ్. ఓకే, దీనివల్ల మనకి క్లైమేట్ చేంజ్ వల్ల మనుషులకి అలానే మిగతా జీవరాశులకి ఎటువంటి హాని జరగకూడదు అని వీళ్ళ ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ UNFCCC వల్ల. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ UNFCCCకి సంబంధించి కొన్ని COPs జరుగుతాయి, అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరుగుతాయి. ఓకే, కొన్ని మీటింగ్స్ జరుగుతాయి, ప్రతి సంవత్సరం జరుగుతాయి ఇవి. అయితే ఎగ్జామ్స్లో మనకి కరెంట్ అఫైర్స్ రూపంలో దీన్ని అడుగుతారు. ఓకే, సో మనకి ఎగ్జామ్లో రీసెంట్గా జరిగిన COP నెంబర్ ఏంటి, అది ఎక్కడ జరిగింది అని అడుగుతారు. సో COP 29 2024లో జరిగింది, బాకు అజర్బైజాన్లో జరిగింది, అంటే అజర్బైజాన్ క్యాపిటల్ బాకులో జరిగింది. నెక్స్ట్ COP 30 2025, ఇది బ్రెజిల్లో బెలీమ్ అనే సిటీలో జరగబోతుంది, ఇంకా జరగలేదు. ఓకే, ఇవి రీసెంట్ డాటా. ఇప్పుడు మనం బయోడైవర్సిటీ కన్వెన్షన్ కోసం తెలుసుకుందాం. ఇది ఇంకొక అగ్రిమెంట్, ఇది ఇంకొక కన్వెన్షన్ ఈ రియో ఎర్త్ సమిట్లో బయటకు వచ్చింది. దీని ఒక ఫుల్ ఫామ్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. ఇది ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారంటే 1992. ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది అంటే 1993. ఆబ్జెక్టివ్ ఏంటి, బయోడైవర్సిటీని కాపాడడం, సస్టైనబుల్ యూజ్ని ఉంచాలి, ఫెయిర్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ ఫ్రమ్ జెనెటిక్ రిసోర్సెస్. ఇవన్నిటి కోసం ఈ బయోడైవర్సిటీ కన్వెన్షన్ పెట్టారు. ఓకే, ఈ బయోడైవర్సిటీ కన్వెన్షన్లో ఈ 3 ప్రైమరీ గోల్స్ అండి. ఒకటి, బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయాలి. బయోడైవర్సిటీ అంటే ఏంటి, బయోడైవర్సిటీ, డైవర్సిటీ అంటే వెరైటీ, బయో అంటే వెరైటీ ఆఫ్ లైఫ్ అని అర్థం. అంటే జీవరాశుల్లో
ఎన్నో వెరైటీస్ ఉంటాయి కదా, అన్ని వెరైటీస్ ఉంటేనే ఈకోసిస్టమ్ బ్యాలెన్స్గా ఉంటుంది, అంతేగాని ఏదో ఒక్కటే ఉంటే అవ్వదు. సో అలాగా బయోడైవర్సిటీని మనం కాపాడాలి. సస్టైనబుల్ యూజ్ అంటే మనం ఏం చేస్తున్నా కూడా అది సస్టైనబుల్గా చేయాలి. ఓకే, ఫేర్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ ఫ్రమ్ జెనెటిక్ రిసోర్సెస్. అండ్ వీళ్ళొక మీటింగ్స్ చూసుకుంటే వీళ్ళవి బైఎనియల్ మీటింగ్స్ అవుతాయండి, అంటే 2 yearsకి ఒక్కసారి. ఓకే, ఈ వీళ్ళు ఒక సిఓపిస్ ప్రెసెంట్ నడుస్తున్న నెంబర్ ఏంటి అంటే COP 16. ఓకే, సో చూడండి, యాక్చువల్లీ COP 15 అనేది 2022లో కెనడాలో మానిట్రీలో జరిగింది. COP 16 అనేది కొలంబియాలో కాలీలో జరిగింది. అండ్ COP 17 అనేది టర్కీలో జరగబోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ బయోడైవర్సిటీ కన్వెన్షన్ అండ్ దర్ COPs. ఎగ్జామ్లో ఈ స్లైడ్స్ నుంచి ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటి ఫుల్ ఫామ్స్ అడుగుతారు, లేదా వీటి యొక్క ఇయర్ అడాప్షన్ అండ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇయర్ అడుగుతారు. అలానే COPల కోసం అడుగుతారు. ఈ COP UNFCCకి సంబంధించిన నెంబర్ ఎంత, ఏ ఇయర్, ఎక్కడ జరుగుతుంది. అలానే బయోడైవర్సిటీ కన్వెన్షన్ సంబంధించి COP నెంబర్ ఎంత, ఇయర్, ఎక్కడ జరగబోతుంది. ఇవన్నిటి కోసం మనకు ఒక ఐడియా ఉండాలి. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, తెలుగులో సుస్థిర అభివృద్ధి. సింపుల్గా యునైటెడ్ నేషన్ మనకి ఏం డెఫినేషన్ ఇచ్చింది అంటే డెవలప్మెంట్ దట్ మీట్స్ ప్రెజెంట్ నీడ్స్ వితౌట్ కాంప్రమైజింగ్ ఫ్యూచర్ జనరేషన్ నీడ్స్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే ప్రెజెంట్ ఉన్న జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అభివృద్ధి అవ్వాలి, కానీ ఎటువంటి ఫ్యూచర్ జనరేషన్ ఎఫెక్ట్ అవ్వకుండా అభివృద్ధి చేసుకోవాలి. అలాంటి డెవలప్మెంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. సో ఇప్పుడు మనం అభివృద్ధి అవ్వాలంటే మనకి రిసోర్సెస్ కావాలి. మనం ఉన్న రిసోర్సెస్ అన్నీ వాడేసుకుంటే ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్కి రిసోర్సెస్ ఉండవు. అందుకే మనం ఏం చేయాలి, మనం ఎంత అవసరం అంత వాడుకుంటూ మన డెవలప్మెంట్ చేసుకుంటూ ఫ్యూచర్ జనరేషన్ నీడ్స్ కూడా ఎటువంటి కాంప్రమైజ్ జరగకూడదు. వాళ్ళ అవసరాన్ని అలానే భద్రపరుస్తూ మన ఒక ప్రెజెంట్ జనరేషన్ అభివృద్ధి చేయడమే సస్టైనబుల్ డెవలప్మెంట్ లేదా సుస్థిర అభివృద్ధి అంటారు. ఓకే, బ్యాలెన్స్ రిసోర్స్ యూస్ విత్ రీజనరేషన్ ఆర్ రీప్లేస్మెంట్. చూడండి, ఏదైనా ఒక రిసోర్సెస్ మనం వాడుతున్నాము అంటే అవి ఖర్చు అయిపోతూ ఉంటాయి. సో అందుకే మనం ఎలా వాడాలి అంటే అది ఎంత రీజనరేట్ అవుతుందో అంత వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, రీజనరేట్ అనేది స్లోగా అవుతుంది, కానీ మన యూసేజ్ అనేది బాగా పెరిగిపోతే అప్పుడు మనం చాలా త్వరగా మన రిసోర్సెస్ని కోల్పోతాం, ఇంకా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది జరగదు. సో మనం ఎప్పుడు కూడా ఎలాగ ఉండాలి, మన రీజనరేటింగ్ కెపాసిటీ ఎంత వస్తుందో యూసేజ్ కెపాసిటీ అంతే ఉండాలి, లేదా రీజనరేటింగ్ కెపాసిటీతో పోల్చుకుంటే యూసేజ్ కెపాసిటీ తక్కువ ఉండాలి. ఈ రెండు కూడా ఓకే, బట్ దిస్ ఈజ్ నాట్ పెర్మిసిబుల్. ఇలా ఉంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ జరగదు. నెక్స్ట్, కాజెస్ ఆఫ్ సస్టైనబిలిటీ. ఎక్కువ పాపులేషన్, ఎక్కువ మనుషులు ఉంటే ఎక్కువ ఖర్చు ఉంటే ఎక్కువ రిసోర్సెస్ అయిపోతే ఫ్యూచర్ జనరేషన్స్కి వాళ్ళ నీడ్స్కి ఇంకా రిసోర్సెస్ మిగలవు. ఓవర్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ ఇప్పుడే చెప్పాను. అండ్ కన్జ్యూమరిజం, సో ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటారు. నెక్స్ట్, యాక్టివిటీస్ హార్మింగ్ సస్టైనబిలిటీ. కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి దానివల్ల సస్టైనబిలిటీ దెబ్బతింటుంది. ఎలాంటివి? ఓవర్ ఫిషింగ్. ఎప్పుడు కూడా ఫిషింగ్ అనేది లిమిట్లో చేయాలి. డిఫారెస్టేషన్, ఎక్కువగా మనం చెట్లను కొట్టేస్తూ ఉంటే దానివల్ల దాని నుంచి వచ్చే రిసోర్సెస్ కూడా తగ్గిపోతే ఆటోమేటిక్గా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ జరగదు. ఓవర్ యూజ్ ఆఫ్ వాటర్ ఎప్పుడు కూడా మనం ఉన్నాయి కదా అని ఎక్కువ యూజ్ చేసుకుంటూ పోతాం. బట్ మనకి ఏం తెలుసు గ్రౌండ్ వాటర్ ఎంత ఉందా అనేది. గ్రౌండ్ వాటర్ మొత్తం ఖాళీ అయిపోతే, సో రీఛార్జ్ అవ్వకపోతే, వర్షాలు పడకపోతే, అప్పుడు అలానే ఉండిపోతే సో ఈ ఫ్యూచర్ జనరేషన్స్కి ఇంకేం ఉండదు. ఇండస్ట్రియలైజేషన్, ఎక్కువ ఇండస్ట్రియలైజేషన్ చేయడం వల్ల మనకి ఎక్కువ హార్మ్ఫుల్ గ్యాసెస్ వస్తున్నాయి. దానివల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ పెరుగుతుంది. అఫ్ కోర్స్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ పెరిగితే ఆటోమేటిక్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ తగ్గిపోతుంది. నెక్స్ట్, గాంధీ ప్రిన్సిపల్. మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే ఎర్త్ ప్రొవైడ్స్ ఎనఫ్ ఫర్ ఎవ్రీ వన్ నీడ్. మన భూమి అనేది ప్రతి ఒక్కరి అవసరాలని తీర్చేంత రిసోర్సెస్ కలిగి ఉంది, కానీ మన అతి ఆశ కోరికలకి అయితే కాదు అని చెప్తున్నారు. ఓకే, సో నాట్ ఫర్ ఎవ్రీ వన్ గ్రేడ్. ఇప్పుడు మనం క్యారింగ్ కెపాసిటీ కాన్సెప్ట్ కోసం తెలుసుకుందాం. ఓకే, మనం డెవలప్మెంట్ అవ్వాలంటే మనకి రిసోర్సెస్ కావాలి. ఈ రిసోర్సెస్ అనేది నేచర్ నుంచి వస్తుంది. నేచర్లో ఉన్న రిసోర్సెస్ ఫైనైట్, అంటే ఒక ఫిక్స్డ్ నెంబర్స్లోనే ఉంటుంది. దానికన్నా మనం ఎక్కువగా వాడితే ఈకలాజికల్ డిక్లైన్ అండ్ డిజాస్టర్స్ జరుగుతాయి, అంటే విపత్తులు జరుగుతాయి. సో అల్టిమేట్గా క్యారింగ్ కెపాసిటీ కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే ఒక ఎన్వైరన్మెంట్ మీద నువ్వు ఎంత లోడ్ వేస్తున్నావు అంటే ఒక పాయింట్ వరకు వెళ్తుంది, మ్యాక్సిమం పాయింట్. అది దాటిపోతే ఇంకా ఎన్వైరన్మెంట్ అనేది బ్రేక్
ఇంకా ఎన్విరాన్మెంట్ అనేది బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత మనకి డిజాస్టర్స్ కానీ లేకపోతే ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయంటే దాన్ని మళ్ళీ మనం చేంజ్ చేయలేం. ఓకే, అలాంటి పాయింట్ వరకు ఒక ఎన్వైరన్మెంట్ బేర్ చేస్తుంది అంటే దాన్నే క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అంటారు. ఓకే, సో చూడండి, ఎన్వైరన్మెంట్ యాజ్ ఎ లిమిట్ టు రిసోర్స్ యూజ్ అండ్ పొల్యూషన్ ఇట్ కెన్ హ్యాండిల్. దానికంటే ఒక లిమిట్ ఉంటుంది, అంతకన్నా నువ్వు దాటిపోతే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరుగుతుంది. సో ఎలాంటి డ్యామేజ్ అంటే దీన్ని మళ్ళీ నువ్వు వెనక్కి తేలేవు. ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఒక బస్సు అనేది లిమిటెడ్ పాసెంజర్స్ని మాత్రమే క్యారీ చేయగలదు. సపోజ్ ఆ బస్సుకి సిట్టింగ్ 60 మంది అంటే 60 మంది మాత్రమే ఉండగలరు. 60 కన్నా ఎక్కువ అయిపోతే ఆ బస్ బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మన ఎన్వైరన్మెంట్కి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ కలిగి ఉంది. అంటే ఎంత పాపులేషన్ ఉందో అంతకు తగ్గట్టు రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం పాపులేషన్ బాగా పెంచేస్తే రిసోర్సెస్ తగ్గిపోతాయి, లేదా పాపులేషన్ అలానే ఉన్నారు కానీ వాళ్ళు రిసోర్సెస్ ఎక్కువ వాడేసుకుంటున్నా దానివల్ల కూడా రిసోర్సెస్ అనేది డెప్లీషన్ అయిపోతుంది. సో ఎప్పుడు కూడా మనకి బ్యాలెన్స్లో ఉండాలి, అంటే పాపులేషన్ తగ్గట్టు రిసోర్సెస్ ఉండాలి. సో మన పాపులేషన్ అలాగా పెరుగుతుంది కాబట్టి మన రిసోర్సెస్ని తగ్గించుకోవాలి, అంటే వాడే రిసోర్స్. సో మనం రిసోర్స్ ఉపయోగం ఏదైతే చేసుకుంటున్నామో దాని మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలి. వీలైనంత వరకు రెన్యూవబుల్ సోర్సెస్కి వెళ్ళాలి. ఇవి ఫైనైట్ కదా, మనం ఇన్ఫినైట్ రిసోర్సెస్కి వెళ్ళాలి. సోలార్, విండ్ అలాంటివి. ఈ ఫైనైట్ రిసోర్సెస్ అనుకోండి, ఇవి నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ కింద వస్తాయి. ఇవి మనం వాడే కొద్దీ అయిపోతాయి. దీనివల్ల మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది జరగదు. ఓకే, సో యూజ్ రిసోర్సెస్ విత్ ఇన్ నేచర్ లిమిట్. నేచర్ లిమిట్ తగ్గట్టే వాడడమే క్యారింగ్ కెపాసిటీ కాన్సెప్ట్. నెక్స్ట్, రిలేషన్షిప్ బిట్వీన్ పాపులేషన్ అండ్ రిసోర్సెస్. సో పాపులేషన్కి రిసోర్స్కి రిలేషన్షిప్ ఏంటి? ఇప్పుడే మీకు ముందు స్లైడ్లో చెప్పాను. ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్, ట్రెమెండస్ ప్రెజర్ ఉంటుంది ఎర్త్లో. ఓకే, ఎక్కువ ఎర్త్కి ప్రెజర్ కలుగుతుంది. లైక్ ఇందాక మీరు బస్సులో చూశారు. సో 60 మంది ఉండాలి కానీ 60 బదులు 100 మంది ఉంటే అప్పుడు బస్ మీద ప్రెజర్ ఉంటుంది కదా, అలానే ఎర్త్ మీద కూడా ప్రెజర్ ఉంటుంది. ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ అండ్ వెజిటేషన్ ట్రాన్స్ఫార్మ్డ్ బై హ్యూమన్ యాక్టివిటీ. సో మనుషులు ఎక్కువ అవ్వడం వల్ల ఎర్త్ సర్ఫేసే అసలు తక్కువ మనకి, ఎందుకంటే మొత్తం ఓషన్స్తో నిండిపోయి ఉంటుంది. ఆ ఉన్న ఎర్త్ సర్ఫేస్ కూడా దానిలో ఉన్న ఎర్త్ సర్ఫేస్ అండ్ దానికి ఉన్న వెజిటేషన్ అంతటినీ కూడా మనం దాన్ని క్లియర్ చేసి రోడ్లు, ఇండస్ట్రీలు, ఆఫీసులు, కంపెనీలు పెట్టేసుకుంటున్నాం. సో దానివల్ల ఇంకా మనకి రిసోర్సెస్ కూడా తగ్గిపోతున్నాయి. ఫ్రెష్ వాటర్, ఓషన్, ఫిషరీస్ అండ్ బయోడైవర్సిటీ తగ్గిపోతున్నాయి. పవర్టీ పెరిగిపోతుంది. ఎందుకు అంటే, సో మనకు ఒక బ్రెడ్ ఉంది, ఆ బ్రెడ్ని 4 ముక్కలు చేసి నలుగురికి ఇవ్వడం వేరు. అదే బ్రెడ్ ఉంది, దాన్ని 400 ముక్కలు చేసి 400 మందికి ఇవ్వడం వేరు. ఆటోమేటిక్గా ఇక్కడ ప్రతి పర్సన్కి కడుపు నిండుతుంది, ఇక్కడ ప్రతి పర్సన్ ఆకలితోనే ఉంటున్నారు. సో ఆకలితో ఉంటే ఆటోమేటిక్గా పవర్టీకి దారితీస్తుంది. ఓకే, పూర్ ఓవర్ యూజ్ రిసోర్సెస్ ఫర్ సర్వైవల్. ఓకే, సో ఎక్కువ మన సర్వైవల్ కోసం ఎక్కువగా రిసోర్సెస్ వాడేస్తే పవర్టీ అనేది పెరిగిపోతుంది, అంటే అందరికీ సరిపోదు. పాపులేషన్కి రిసోర్సెస్కి రిలేషన్ చెప్పాలి అంటే పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఈజ్ ఈక్వల్ టు ఓవర్ ఎక్స్ప్లోయిటేషన్, పవర్టీ అండ్ ఎన్వైరన్మెంట్ డిగ్రేడేషన్. సో ఎక్కువ పాపులేషన్ పెరిగే కొద్దీ ఎక్స్ప్లోయిటేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది, అంటే ఈ రిసోర్సెస్ దోపిడీ అనేది ఎక్కువ జరుగుతుంది, పవర్టీ పెరిగిపోతుంది, పేదరికం పెరిగిపోద్ది, అలానే ఎన్వైరన్మెంట్ అనేది డిగ్రేడ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ రిలేషన్షిప్ బిట్వీన్ పాపులేషన్ అండ్ రిసోర్సెస్. ఇప్పుడు మనం ఇకోలాజికల్ ఫుట్ ప్రింట్ అలానే ఇకోలాజికల్ కెపాసిటీ కోసం తెలుసుకుందాం. ఎగ్జామ్లో వీటి కోసం అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ముందుగా ఇకోలాజికల్ ఫుట్ ప్రింట్ అంటే ఏంటి? ఇట్ మెజర్స్ హౌ మచ్ ల్యాండ్ అండ్ వాటర్ ఏరియా ఈజ్ రిక్వైర్డ్ to provide resources for human consumption and to absorb the waste they generate. సో ఈకోలాజికల్ ఫుట్ ప్రింట్ అంటే ఏంటి అంటే, సో ఇక్కడ మీకు సింపుల్గా చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఓకే, ఒక పర్సన్ ఉన్నాడు. సో ఒక పర్సన్కి ఎంత ల్యాండ్ కావాలి, ఆ ల్యాండ్లో వాడు బతకడానికి సరిపోయినంత రిసోర్సెస్ ఉండాలి, అలానే ఆ ల్యాండ్ అనేది వీడు రిలీజ్ చేసిన వేస్ట్ని కూడా అబ్జర్వ్ చేసుకున్నట్టు ఉండాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఒక మనిషి బతకడానికి ఎంత ల్యాండ్ ఏరియా కావాలి, ఎంత వాటర్ ఏరియా కావాలి, దాని నుంచి వస్తున్న రిసోర్సెస్ వల్ల వీడు బతుకుతున్నాడు, అలానే వీడు రిలీజ్ చేస్తున్న వేస్ట్ కూడా ఆ ల్యాండ్ అండ్ వాటర్ ఏరియా అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే ఎంత ల్యాండ్ ఏరియా, వాటర్ ఏరియా కావాలి, వీడు ఒక రిసోర్సెస్ని ఫుల్ఫిల్ చేయాలి, వీడు ఒక వేస్ట్ని అబ్జర్వ్ చేసుకోవాలి. దాన్నే ఈకోలాజికల్ ఫుట్ ప్రింట్ అంటారు. దీని యొక్క యూనిట్ ఏంటి అంటే గ్లోబల్ హెక్టేర్స్. ఓకే, సో గ్లోబల్ హెక్టేర్స్లో కొలుస్తారు, ఎందుకంటే ఇక్కడ ఏరియా ఉంది కాబట్టి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫుడ్, వాటర్, ఎనర్జీ, హౌసింగ్, ట్రాన్స్పోర్ట్, గూడ్స్, వేస్ట్ అబ్జర్ప్షన్, ఇవంతా కూడా మనకి రిసోర్సెస్ కింద వస్తాయి. నెక్స్ట్, వాట్ ఈజ్ ఈకోలాజికల్ కెపాసిటీ? దీన్నే మనం బయో కెపాసిటీ అని కూడా అంటాం. సో బయో కెపాసిటీ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎబిలిటీ టు రీజనరేట్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అండ్ అబ్జర్వ్ వేస్ట్. సో ఇక్కడ మీకు ఏదైతే చెప్పానో, ఇక్కడ ఎంత ల్యాండ్ కావాలి అనేది,
కదా. ఈ ఈకోలాజికల్ కెపాసిటీ అంటే ఏంటి అంటే ఎంత రెన్యూబుల్ రిసోర్స్ రీజనరేట్ అవుతున్నాయి దానికోసం మనం మెజర్ చేస్తే దాన్ని ఈకోలాజికల్ కెపాసిటీ అంటున్నాం. ఇక్కడ మనం కెపాసిటీ కోసం మాట్లాడుతున్నాం, ఇక్కడ సైజ్ ఆఫ్ ఏరియా కోసం మాట్లాడుతున్నాం. ఓకే, ఈకోలాజికల్ ఫుట్ ప్రింట్ అనేది బయో కెపాసిటీ కన్నా తక్కువ అయితే అది సస్టైనబుల్ యూజ్. ఇది మనం ఫాలో అయితే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ జరుగుతుంది. అదే ఈకోలాజికల్ ఫుట్ ప్రింట్ అనేది బయో కెపాసిటీ కన్నా ఎక్కువ అయిపోతే, అంటే రీజనరేటివ్ రిసోర్సెస్ కెపాసిటీ కన్నా మనం ఎక్కువ ఓవర్ ఎక్స్ప్లోయిట్ చేసేస్తే అప్పుడు ఈకోలాజికల్ ఓవర్ షూట్ జరుగుతుంది. సో వాట్ ఈజ్ ఈకోలాజికల్ ఓవర్ షూట్? వెన్ ఈకోలాజికల్ ఫుట్ ప్రింట్ క్రాసెస్ బయో కెపాసిటీ. ఓకే, సో ఓవరాల్గా ఇప్పుడు ప్రపంచంలో యావరేజ్ ఈకోలాజికల్ ఫుట్ ప్రింట్ ఎంత ఉంది అంటే ఒక పర్సన్కి 2.8 గ్లోబల్ హెక్టార్స్ ఉన్నాయి. అంటే ఒక మనిషి బతకడానికి వాడికి కావాల్సిన ల్యాండ్ ఏరియా ఏంటి అంటే 2.8 గ్లోబల్ హెక్టార్స్. ఇక్కడ ఏరియా బతకడం అంటే వాడు ఉండడం వాడు పడుకోవడం కాదు, వాడికి కావాల్సినంత రిసోర్సెస్ అండ్ వాడు రిలీజ్ చేస్తున్న వేస్ట్ అబ్జార్ప్షన్ దానికి ఎంత ఏరియా కావాలి అంటే 2.8 గ్లోబల్ హెక్టార్ ఏరియా కావాలి. అదే ఎర్త్ బయో కెపాసిటీ ఎంత ఉందంటే ఒక పర్సన్కి 1.6 గ్లోబల్ హెక్టార్స్ మాత్రమే ఉంది. సో ఇక్కడ ఒక పర్సన్కి ఎంత ఉందండి? 1.6 గ్లోబల్ హెక్టార్స్ మాత్రమే ఉంది. అంటే 1.6 గ్లోబల్ హెక్టార్స్లో ఉన్న రిసోర్సెస్ మాత్రమే ఉన్నాయి ఒక పర్సన్ని ఫుల్ఫిల్ చేయడానికి, వాడు ఒక వేస్ట్ అబ్జర్వ్ చేసుకోవడానికి. బట్ కావాల్సింది ఎంత? 2.8 గ్లోబల్ హెక్టార్. బట్ ఉన్నది ఎంత? 1.6 గ్లోబల్ హెక్టార్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఓవర్ షూట్ జరుగుతుంది. ఓకే, సో ఇది ఒక అన్సస్టైనబుల్ యూజ్. సో ఇలాగుంటే మాత్రం సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది జరగదు. నెక్స్ట్, కన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇన్ఈక్విటబుల్ అండ్ ఎక్సెసివ్ రిసోర్స్ యూజ్. ఎక్కువగా మనం రిసోర్సెస్ వాడేసినా లేకపోతే ఈక్వల్గా షేర్ చేయకపోతే ఎలాంటి కన్సిక్వెన్సెస్ వస్తాయి? ముందుగా టైప్స్ ఆఫ్ రిసోర్సెస్. సో పెర్పెచువల్ రిసోర్సెస్ ఉంటాయి, లైక్ సన్, విండ్, ఫ్లోయింగ్ వాటర్, ఇవన్నీ పెర్పెచువల్ అంటే ఎప్పుడు ఉంటాయి, నిరంతరం ఉంటాయి. రెన్యూబుల్ వచ్చేసరికి ఫారెస్ట్, సాయిల్, క్రాప్స్, ఫ్రెష్ వాటర్ ఇవన్నీ కూడా రీజనరేట్ కేపబిలిటీ కలిగి ఉంటాయి. అండ్ ఇవి నాన్ రెన్యూబుల్, ఫాజిల్ ఫ్యూల్స్, మెటల్, ఇవి రీఛార్జ్ అవ్వవు. ఓకే, డెవలప్డ్ నేషన్స్ అనేవాళ్ళు ఎక్కువగా రిసోర్సెస్ని కన్జ్యూమ్ చేసుకున్నారు. ఇక్కడ ఏం చెప్పారు? ఇన్ఈక్విటబుల్. సో ఈక్వల్గా రిసోర్సెస్ షేర్ చేసుకోవాలి. డెవలప్డ్ నేషన్స్, నాన్ డెవలప్డ్ నేషన్స్ ఇద్దరు ఈక్వల్గా షేర్ చేసుకోవాలి. కానీ డెవలప్డ్ నేషన్స్ ఏం చేశాయంటే వాళ్ళు ఇండస్ట్రీస్ ఎక్కువ పెట్టేశారు. ఎక్కువ ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల ఎక్కువ రిసోర్సెస్ని యూజ్ చేసుకున్నారు. ఎక్కువ రిసోర్స్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ కన్జంప్షన్ జరిగిపోయింది. సో దీనివల్ల ఏం జరిగింది? పాపులేషన్ 20% ఉంది కానీ 80% రిసోర్సెస్ వాడేశారు. ఓకే, సో డెవలప్డ్ నేషన్స్లో పాపులేషన్ తక్కువ ఉంది కానీ వాళ్ళు రిసోర్సెస్ ఎక్కువ వాడేసుకున్నారు. డెవలపింగ్ నేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాపులేషన్ ఎక్కువగా ఉంది కానీ రిసోర్సెస్ తక్కువగా ఉన్నాయి. అందుకే దీని యొక్క సొల్యూషన్ ఏంటి అంటే ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ రిసోర్స్ షేరింగ్ చేయాలి. మనం ఎకానమీ బట్టి కాకుండా మనుషులు ఎంతమంది ఉన్నారు, ఒక కంట్రీలో పాపులేషన్ ఎంత ఉంది, ఆ పాపులేషన్ తగ్గట్టు రిసోర్సెస్ యూజ్ చేసుకోవాలి. అంతేగాని మనం డెవలప్ అయిపోయాం కదా మనం ఎక్కువ రిసోర్సెస్ యూజ్ చేసుకోవచ్చు, తక్కువ డెవలప్డ్ తక్కువే వాడుకోవాలి, అలా ఏం లేదు. ఓకే, అలా వాడితే మళ్ళీ అన్సస్టైనబుల్ యూజ్లోకి వెళ్తాం. ఓకే, నెక్స్ట్, డెవలప్మెంట్ వితౌట్ డిస్ట్రక్షన్. మనం డెవలప్మెంట్ అవ్వాలి కానీ డిస్ట్రక్షన్ లేకుండా డెవలప్మెంట్ అవ్వాలి. సో ఓవర్ యూజ్ అయినా ఎక్కువ కన్జ్యూమ్ చేసినా బయోడైవర్సిటీ లాస్ అయిపోతుంది. సో దానివల్ల ఈకోసిస్టమ్ డిగ్రేడ్ అవుతుంది. సో డెవలప్మెంట్ మస్ట్ నాట్ డెస్ట్రాయ్ ఎన్వైరన్మెంట్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక ఎన్వైరన్మెంట్ స్టూడెంట్ కింద మీరు ఎప్పుడు ఆలోచించాల్సింది ఏంటి అంటే మనం డెవలప్మెంట్ అవ్వాలి కానీ ఎన్వైరన్మెంట్ని డ్యామేజ్ చేయకూడదు. బట్ మనం చేస్తుంది ఏంటి? చెట్లు, ఫారెస్ట్లు కొట్టేస్తున్నాం. రీసెంట్గా నికోబార్లో కూడా మనం కంప్లీట్ ఫారెస్ట్ అంతా క్లియర్ చేసేస్తున్నాం. ఓకే, సో గ్రేట్ నికోబార్ ఐలాండ్ని మొత్తం క్లియర్ చేస్తున్నాం. ఎందుకు? అక్కడ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్స్ పెట్టడానికి, ఇండస్ట్రియలైజేషన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, బట్ అలా చేయడం వల్ల ఎన్వైరన్మెంట్ అనేది డ్యామేజ్ అవుతుంది కదా. సో ఒక ఎన్వైరన్మెంట్ స్టూడెంట్ కింద మీరు థింక్ చేయాలి ఏంటి అంటే డ్యామేజ్ అవ్వకూడదు అని. అదే ఒక ఎకానమీ స్టూడెంట్ ఎలా థింక్ చేస్తాడు అంటే సో అది డ్యామేజ్ అయిపోయినా పర్లేదు మనకు ఆదాయం రావాలి అనేది ఆలోచిస్తాడు. సో అందుకే మనం ఎకానమిస్ట్ మాట కాకుండా ఎన్వైరన్మెంట్ మాట కాకుండా మిడిల్లో వెళ్ళాలి, మిడిల్ పాత్ తీసుకోవాలి. అంటే డెవలప్మెంట్ చేయాలి, ఎన్వైరన్మెంట్ డెస్ట్రాయ్ అయినా చాలా తక్కువ మోతాదులో అవ్వాలి. ఎక్కువ చేసేసినా కష్టమే, పూర్తిగా చేయకపోయినా మనకి ల్యాండ్ ఏరియా ఉండదు. సో దానివల్ల డెవలప్మెంట్ అవ్వం. ఎప్పుడు కూడా మనం మిడిల్ పాత్ అండ్ బ్యాలెన్స్డ్ పాత్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? ఎనర్జీ రిసోర్సెస్ సేవింగ్ మెథడ్స్ యూజ్ చేయాలి, మినిమైజేషన్ తగ్గించాలి, రీసైకిల్బుల్ పెంచాలి, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ పెంచాలి. సో ప్రాబ్లమ్స్ ట్యాకిల్ ఎట్ లెవెల్స్, ఎక్కడెక్కడ మనం ట్యాకిల్ చేయాలి ప్రాబ్లమ్స్.
లోకల్ ప్రాబ్లమ్స్లో వేస్ట్ వాటర్ని ట్యాకిల్ చేయాలి, రీజనల్ ప్రాబ్లమ్స్లో డిఫారెస్టేషన్, ఫ్లడ్స్, పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి, గ్లోబల్ పాపులేషన్, క్లైమేట్ చేంజ్ అండ్ ఓజోన్ డిప్లేషన్ని తగ్గించాలి. సో ఇవన్నీ మనం చేస్తే మనకి డెవలప్మెంట్ జరుగుతుంది, వితౌట్ డిస్ట్రక్షన్ జరుగుతుంది. ఓకే, సో మనం సేఫ్, ఎన్వైరన్మెంట్ సేఫ్, సో ఫ్యూచర్ జనరేషన్ ఆల్సో సేఫ్, సో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంటాక్ట్. ఓకే, నెక్స్ట్ ఇప్పటి వరకు మనం చదివిన అన్ని స్లైడ్స్ ఒక నాలెడ్జ్తో ఒక కన్క్లూజన్కి వస్తే ఎలా ఉంటుందంటే, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే టుడేస్ నీడ్ విత్ ఇన్ క్యారింగ్ కెపాసిటీలో ఫుల్ఫిల్ చేసుకుంటూ, బయోడైవర్సిటీని కాపాడుతూ, ఫెయిర్ షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్ని మెయింటైన్ చేసుకుంటూ, ఫ్యూచర్ జనరేషన్ని మనం భద్రపరిస్తే వితౌట్ ఎన్వైరన్మెంటల్ డిస్ట్రక్షన్, దాన్నే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. ఓకే, ఇప్పుడు మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయండి. ఇది యునైటెడ్ నేషన్కి సంబంధించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. మొత్తం ఎన్ని గోల్స్ ఉంటాయని అడుగుతారు. టోటల్ 17 గోల్స్ అని చెప్పాలి. ఎగ్జామ్స్లో వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎలా అడుగుతారంటే SDG 1 అంటే ఏంటి, నో పవర్టీ అని చెప్పాలి. అలానే SDG 2 అంటే ఏంటి, జీరో హంగర్ అని చెప్పాలి. ఓకే, సో మనం 17 గోల్స్ చదవాలి, దాని ఒక నెంబర్తో సహా సీక్వెన్స్ ఆర్డర్లో చదవాలి. ఓకే, మొదటిది 1 అంటే నో పవర్టీ, పేదరికం ఉండకూడదు. రెండోది జీరో హంగర్, సో ఫుడ్ లేకుండా ఆకలితో ఉన్న వాళ్ళు జీరో అయిపోవాలి. గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, మంచి ఆరోగ్యం, మంచి జీవనం కలిగి ఉండాలి. నాలుగోది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి. ఐదోది జెండర్ ఈక్వాలిటీ, ఆడ మగ అని భేదం కాకుండా సమానంగా ఉండాలి. క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, మంచి తాగునీరు అలానే శుభ్రత కలిగి ఉండాలి. 7 అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, మనకు వస్తున్న ఎనర్జీ అంతా కూడా ఎలా ఉండాలి అంటే అది అఫోర్డబుల్, అంటే మనం దాన్ని పర్చేజ్ చేసే అంత ఉండాలి, అండ్ అది క్లీన్ ఎనర్జీ అయి ఉండాలి, అంటే దాని నుంచి ఎటువంటి పొల్యూషన్ జనరేట్ అవ్వకూడదు. నెక్స్ట్ 8వ SDG డీసెంట్ వర్క్ అండ్ ఎకానమిక్ గ్రోత్, మనందరం కూడా డీసెంట్గా పని చేసుకుంటూ ఉండాలి అండ్ ఎకానమీని గ్రోత్ అయ్యేలా చేయాలి. ఇండస్ట్రీస్ని పెంచాలి, ఇన్నోవేషన్స్ అంటే కొత్త కొత్త ఆవిష్కరణలు చేయాలి. అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంకా డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఇండస్ట్రీ సెక్టర్లో ఈ బిల్డింగ్స్, ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. అండ్ అలానే 10వ గోల్ రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్. సో ఇన్ఈక్వాలిటీస్ లైక్ ఇప్పుడు మనకి కొన్ని ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి, ఎక్కువ తక్కువ, అలా కాకుండా ఈక్వల్ చేయాలి. లైక్ మనకి రేస్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, జెండర్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, ఎకానమిక్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. అవి లేకుండా అంతా సమానంగా ఉంచాలి. నెక్స్ట్ సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, మన సిటీస్ ఎలా డెవలప్ చేయాలంటే ఫ్యూచర్ యూజ్కి, మన సిటీస్ ఎలా డెవలప్ చేయాలంటే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా నీడ్స్ ఫుల్ఫిల్ చేసేలాగా సిటీస్ ఉండాలి, కమ్యూనిటీస్ కలిగి ఉండాలి. అండ్ రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్, మన కన్జంప్షన్ కానీ మన ప్రొడక్షన్ అంటే మనం ప్రొడ్యూస్ చేసేది, మనం కన్జ్యూమ్ చేసేది అది రెస్పాన్సిబుల్గా ఉండాలి. అంతేగాని ఎలా పడితే అలా ఓవర్ యూజ్ చేయకూడదు, అండర్ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ క్లైమేట్ యాక్షన్, సో క్లైమేట్ పైన యాక్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ లైఫ్ బిలో వాటర్, సో మెరైన్ లైఫ్ అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి అండ్ అక్వాటిక్ ఈకోసిస్టమ్, మెరైన్ ఈకోసిస్టమ్ బాగుండాలి. లైఫ్ ఆన్ ల్యాండ్, అలానే టెరిస్ట్రియల్ ఈకోసిస్టమ్, ల్యాండ్ మీద ఉన్న ఈకోసిస్టమ్ కూడా బాగుండాలి. 16వ SDG పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, సో పీస్ఫుల్గా ఉండాలి, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ కలిగి ఉండాలి. అండ్ ఫైనల్ 17th SDG పార్ట్నర్షిప్ ఫర్ ద గోల్స్, సో ఇవన్నీ గోల్స్కి మనం అందరం కూడా పార్ట్నర్స్ అయి ఉండాలి. అంటే సో మార్పు అనేది ఒక్కరు చేసేస్తే అయిపోదు కదండి, అందరూ పాల్గొండాలి. సో అలా పార్ట్నర్షిప్ అయి ఉండాలి. సో ఇవి 17 SDG గోల్స్. ఓకే, వెరీ మచ్ ఇంపార్టెంట్, మీరు ఇది బై హార్ట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఇప్పుడు మన ఇండియా సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు అడుగులు వేయాలి అంటే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఫాలో అవ్వాలి. అది ఫాలో అవ్వడానికి ఇండియా ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుందో చూద్దాం. SDG 1 కోసం అంటే నో పవర్టీ కోసం పీమే, MGNREGA, PMUDY స్కీమ్స్ తెచ్చింది. అలానే SDG 2 జీరో హంగర్ కోసం పోషణ్ అభియాన్, NFSA, PMJK లాంటి ఇనిషియేటివ్స్ తెచ్చింది. అలానే SDG 3 గుడ్ హెల్త్ కోసం మిషన్ ఇంద్రధనుష్, ఆయుష్మాన్ భారత్, నేషనల్ హెల్త్ మిషన్ తెచ్చింది. అలానే SDG 4 క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం సమగ్ర శిక్ష, NEP 20, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 20, దీక్ష లాంటివి తెచ్చింది. అలానే SDG 6 క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ కోసం స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్, నమామి గంగా లాంటి ప్రాజెక్ట్స్ తెచ్చింది. అలానే SDG 7 క్లీన్ ఎనర్జీ కోసం ఉజాలా, సౌభాగ్య స్కీమ్స్ తెచ్చారు. అలానే SDG 8 డీసెంట్ వర్క్ అండ్ హెల్త్ కోసం మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్, స్కిల్ ఇండియా తెచ్చింది. అలానే SDG 9 కోసం ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అటల్ ఇన్నోవేషన్ మిషన్, భారత్ మాల, డిజిటల్ ఇండియా స్కీమ్స్ తెచ్చింది. అలానే SDG 10 రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ కోసం రిజర్వేషన్, PM జన్ ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ లాంటివి తెచ్చింది. అలానే
SDG 11 కోసం సస్టైనబుల్ సిటీస్ కోసం స్మార్ట్ సిటీస్ మిషన్ అమృత్ అనే ప్లాన్స్ తెచ్చింది. అలానే SDG 12 రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ కోసం స్వచ్ఛ భారత్ వేస్ట్ మేనేజ్మెంట్, అలానే నేషనల్ వేస్ట్ పాలసీలు తెచ్చింది. నెక్స్ట్ క్లైమేట్ యాక్షన్స్ కోసం NAPCC, అలానే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ తెచ్చింది. లైఫ్ బిలో వాటర్, సాగర్మాల ప్రోగ్రామ్, నేషనల్ ఫిషరీస్ పాలసీ, డీప్ ఓషన్ మిషన్స్ లాంటివి తెచ్చింది. అలానే SDG 15 లైఫ్ ఆన్ ల్యాండ్ కోసం ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, కంఫా, NAP బయోడైవర్సిటీ యాక్ట్స్ తెచ్చింది. పీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ కోసం డిజిటల్ ఇండియా, పోలీస్ మోడర్నైజేషన్ తెచ్చింది. అలానే SDG 17 పార్ట్నర్షిప్ కోసం బిగ్ క్యాట్ ఎలియన్స్, క్వాడ్ అండ్ CDRI లాంటి కీ ఇనిషియేటివ్స్తో ముందుకు వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనం చదివిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అసలు దీని పుట్టుక ఎలా జరిగిందో చూద్దాం. ఇవి మొత్తం 17 గ్లోబల్ గోల్స్ ఉంటాయి. ఈ 17 గ్లోబల్ గోల్స్కి ఫుల్ఫిల్ చేయడానికి మనం 169 టార్గెట్స్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్స్ దేనికి సంబంధించిందంటే టు ఫైట్ పోవర్టీ, ఇన్ఈక్వాలిటీ, క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్. ఇది ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారంటే 2015లో అడాప్ట్ చేశారు. ఓకే, 193 UN మెంబర్ స్టేట్స్ దీనికి అడాప్ట్ చేసుకున్నారు అండర్ 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే మన సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎజెండా అనేది ఏ ఇయర్ వరకు అంటే 2030 వరకు. ఎయిమ్ వచ్చేసరికి పీస్, ప్రాస్పెరిటీ అండ్ సస్టైనబిలిటీ బై 2030 కల్లా మనం చేయాలి అనేది. సో ఎగ్జామ్లో మనకు అడుగుతారు SDG గోల్స్ అడాప్ట్ చేసుకున్నప్పుడు టార్గెట్ ఇయర్ ఎంత అంటే 2030 అని చెప్పాలి. దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి 1987లో బ్రట్లాండ్ రిపోర్ట్ ప్రకారం సస్టైనబుల్ డెవలప్మెంట్ డెఫినేషన్ ఇచ్చారు. ఇందాకలే మనం చూసాం. 2002లో జోహానెస్బర్గ్ డిక్లరేషన్ జరిగింది. ఇందులో మనం రియో డిక్లరేషన్లో చేసిన దానికి 10 ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం. అలానే 2012లో రియో +20, సో ఎక్స్ట్రా ఇంకొక 20 పాయింట్స్ యాడ్ చేసుకున్నాము. దీనివల్ల మనకి SDG అనేది ఫౌండేషన్ అయ్యింది. సో ఇదే 2015లో అడాప్షన్ జరిగింది. అంటే ఇప్పుడు మనం చూసిన ఈ 17 గోల్స్ రావడానికి హిస్టరీ చూసుకుంటే ఫస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ డెఫినేషన్ ఇక్కడ జరిగింది. ఆ తర్వాత మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ అనేది వచ్చాయి. దానికి అనుసరించి ఆ తర్వాత మనకి రియో డిక్లరేషన్ 10 పెంచాం, 20 పెంచాం. ఆ తర్వాత ఫైనల్లీ SDGకి నాంది పలికింది. ఓకే, సపోర్టింగ్ అగ్రిమెంట్స్. ఈ SDG గోల్స్కి ఏ అగ్రిమెంట్స్ సపోర్టింగ్గా ఉన్నాయి? ఒకటి సెండై ఫ్రేమ్వర్క్, ఇది డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కోసం. అలానే ఎడిస్ అబాబా యాక్షన్ ఎజెండా, ఇది ఫినాన్షియల్ డెవలప్మెంట్ కోసం. అండ్ అలానే ప్యారిస్ అగ్రిమెంట్ క్లైమేట్ యాక్షన్ కోసం. ఇవన్నీ కూడా సపోర్టింగ్ అగ్రిమెంట్స్. సో ఇలా SDG ఇందాక మనం చూసిన సస్టైనబుల్ డెవలప్మెంట్ అది ఎక్కడ పుట్టిందంటే ఎర్త్ సమిట్లో పుట్టింది. నేను ఇక్కడ చెప్తుంది గోల్స్. ఈ గోల్స్ ఎలాగ కాన్సెప్ట్, ఈ గోల్స్ అనే కాన్సెప్ట్ ఎలా పుట్టుకొచ్చింది అంటే ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్, సో ఇప్పటి వరకు మనం థియరీ చూసుకున్నాం. ఇప్పుడు కరెంట్ అఫైర్స్తో మీకు లింకప్ చేసి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 ఇది ఎవరు ఇస్తారంటే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ఇస్తుంది. ప్రతి కంట్రీకి పెర్ఫార్మెన్స్ పాయింట్స్ ఇస్తూ దానికి ర్యాంకింగ్ డిసైడ్ చేస్తుంది. మొదటిసారి ఇండియా అనేది ఇప్పటి వరకు ఎప్పుడు టాప్ 100లో రాలేదు. ఈసారి టాప్ 100లో వచ్చింది. 99వ స్థానం సంపాదించుకుంది సస్టైనబుల్ డెవలప్మెంట్లో. అంటే మనకన్నా ముందు 98 కంట్రీస్ ఉన్నారు సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు మనకన్నా బాగా పనిచేస్తున్నారు. మన స్కోర్ అనేది 67. ఓకే, ముందు మన ర్యాంకులు ఎంత ఉన్నాయంటే 2024లో 109వ ర్యాంకు, 2023లో 112వ ర్యాంకు. అలాగా ఈ 100కి 67 మార్క్స్ వచ్చాయి. ఎవరికైతే 100 మార్క్స్ వస్తాయో వాళ్ళు టోటల్ అన్ని SDG గోల్స్ ఫుల్ఫిల్ చేసేసినట్టే. ఓకే, అంటే వాళ్ళు ఆల్రెడీ సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఉన్నట్టే. ఓకే, అయితే ఈ టోటల్ అన్ని కంట్రీస్లో అంటే ఈ 193 కంట్రీస్లోని మనకి 190 కంట్రీస్ మాత్రమే ఇప్పుడు పార్టిసిపేషన్స్లో ఉన్నాయి. మిగతా 3 కంట్రీస్ ఇవి హయాతి, మయన్మార్, USA. 3 కూడా 2025 సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్లో లేవు. ఈ 190 కంట్రీస్లో టాప్ పెర్ఫార్మర్స్ ఎవరు అంటే ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్. ఓకే, వీటిని నార్డిక్ కంట్రీస్ అని కూడా అంటారు. అలానే బాటమ్ పెర్ఫార్మర్స్ లాస్ట్ 3 ఎవరంటే సౌత్ సుడాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అండ్ చాడ్. ఇవన్నీ కూడా ఆఫ్రికన్ కంట్రీస్. ఇవి బాటమ్ పెర్ఫార్మర్స్లో ఉన్నాయి. సో టాప్ 20 నేషన్స్లో 19 కంట్రీస్ యూరోపియన్ నేషన్స్ కలిగి ఉన్నాయి. అంటే యూరోపియన్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు అడుగులు వేస్తున్నారు మంచిగా. ఓకే, ఇండియాకి వచ్చేసరికి ఇండియా 99వ స్థానంలో ఉంది. ఇండియా మన నైబరింగ్ కంట్రీస్తో ఎంత ముందుకుంది అంటే బంగ్లాదేశ్ కన్నా ముందుంది, పాకిస్తాన్ కన్నా ముందుంది. బట్ మనకన్నా ముందున్న నైబరింగ్ కంట్రీస్ ఎవరు అంటే భూటాన్ 74వ ప్లేస్, నేపాల్ 85వ ప్లేస్, శ్రీలంక 93వ ప్లేస్, మాల్దీవ్స్ 53వ ప్లేస్. సో ఇదండి ప్రజెంట్ డాటా. నెక్స్ట్,
ఇండియా కూడా ఎస్డిజి ఇండెక్స్ అనేది ఒకటి సెపరేట్గా స్టార్ట్ చేసింది. ఎందుకు అంటే మన ఇండియాకి తగ్గట్టు, మన ఇండియాకున్న సమస్యలు చూసుకుంటూ మనకు తగ్గట్టు కొన్ని గోల్స్ని ప్రయారిటైజ్ చేసుకున్నాం. అంటే ఈ 17లో కొన్ని గోల్స్ ప్రయారిటైజ్ చేసి చిన్న చిన్న మార్పులు చేసుకున్నాం. సో అలాగ మనం ఒక ఇండెక్స్ రిలీజ్ చేసుకుంటున్నాం మన కోసం మనం. ఇది ఎవరు రిలీజ్ చేస్తారంటే నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది. ఓకే, చూడండి. సో దీని యొక్క పర్పస్ ఏంటంటే టూల్ టు మెజర్ ఇండియాస్ అండ్ ఇట్స్ సబ్ నేషనల్ యూనిట్స్ ప్రోగ్రెస్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అలైనింగ్ విత్ UN 2030 ఎజెండా. సో ఇక్కడ ఏం చెప్తుంది అంటే మన ఇండియాకి మరియు ఇండియాలో ఉన్న స్టేట్స్ ప్రోగ్రెస్ టువర్డ్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎలా ఉంది అది మెజర్ చేయడానికి, అలానే UN 2030 ఎజెండా ఏదైతే ఉందో దాంతో అలైన్ అవ్వడానికి. సో మనకున్న 17లో 16 అనేది మనం కవర్ చేస్తున్నాం, ఒకటి వదిలేస్తున్నాం. అది కాంపోజిట్ స్కోరింగ్లో వదిలేస్తున్నాం, ఇండివిజువల్ స్కోరింగ్లో వాడుతున్నాం. అదేంటి అంటే లైఫ్ బిలో వాటర్. ఎందుకు అంటే మన ఇండియాని మనం ఈక్వల్గా 2 పార్ట్స్ చేస్తే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అవుతుంది కదా. సో సౌత్ ఇండియా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్ లాంటి సముద్రాలు ఉన్నాయి. బట్ నార్త్ ఇండియాలో మనకి సముద్రం లేదు కదండి. ఓకే, అందుకే దీన్ని కాంపోజిట్ స్కోరింగ్లో పెట్టలేదు. అంటే టోటల్ ఇండియాకున్న అన్ని స్టేట్స్తో కలపలేదు దీన్ని సెపరేట్గానే ఉంచారు. అందుకే మనం 16 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మాత్రమే తీసుకుంటున్నాం. ఓకే, ఇలాగా మనం 113 ఇండికేటర్స్ పెట్టుకున్నాం. అంటే 113 ఇండికేటర్ని ఎవాల్యుయేట్ చేసుకుంటూ 16 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మనం ఫుల్ఫిల్ అవుతుందా లేదా, ఏ స్టేట్ ఫుల్ఫిల్ చేస్తుంది, ఏ స్టేట్ ఫుల్ఫిల్ చేయట్లేదు, ఏ స్టేట్ ఎక్కడ ఉంది, అలా మెజర్ చేయడానికే ఈ ఇండెక్స్ కనుక్కున్నారు. ఓకే, స్కోర్స్ అనేది 0 నుంచి 100 ఇవ్వడం జరుగుతుంది. ఎలాగైతే ఇంటర్నేషనల్లో మనం స్కోర్ వేసారో అలాగే ఇక్కడ కూడా మనం స్కోర్ వేస్తున్నాం స్టేట్స్కి. ఓకే, టోటల్ 0 to 100 ఎవరైతే 49 తెచ్చుకుంటారో వాళ్ళు ఆస్పిరెంట్స్, ఎవరైతే 50 నుంచి 64 పాయింట్లు తెచ్చుకుంటారో వాళ్ళు పెర్ఫార్మర్ కేటగిరీలో పెట్టారు, ఎవరైతే 65 నుంచి 99 మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళు ఫ్రంట్ రన్నర్స్, ఎవరైతే అచీవర్స్ అంటే వాళ్ళు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ స్టేట్గా మిగులుతారు. సో మనకి ఇప్పుడు వచ్చేసరికి ఇది లేదు, ఇది లేదు, ఈ 2 కేటగిరీలో మాత్రమే డివైడ్ చేసాం. అంటే మనం కంప్లీట్గా ఆస్పిరెంట్ కాదు, అలానే అచీవర్ కాదు, మనం ఇప్పుడు మిడిల్లో ఉన్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఎస్డిజి ఇండెక్స్ నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన లేటెస్ట్ డేటా 2023-24 రిపోర్ట్ మాత్రమే ఇప్పటివరకు ఇచ్చింది. నెక్స్ట్ 24-25 ఇంకా ఇవ్వలేదు. సో మనం 2023-24 మాత్రమే కన్సిడర్ చేసుకుంటున్నాం. ఈ ఇండెక్స్ ప్రకారం అంటే ఈ ఎస్డిజి ఇండెక్స్ ప్రకారం కీ హైలైట్స్ అంటే ఏంటేంటి మెయిన్ పాయింట్స్ ఉన్నాయి అండ్ ఏ స్టేట్స్ బాగా పెర్ఫామ్ చేసి ఏ స్టేట్స్ పెర్ఫామ్ చేయలేదో తెలుసుకుందాం. ఇండియా ఓవరాల్ స్కోర్ 71 నిల్చుంది. అంటే ఇంతకుముందు 66 ఉండేది, ఆ ముందు 57 ఉండేది, బట్ ఇప్పుడు 71కి వచ్చాం. అంటే మనం ఓవరాల్గా ఇండియా స్కోర్ 71, బట్ మన అచీవర్ అవ్వాలి అంటే 100 రావాలి. ఇప్పటి వరకు ఏ స్టేట్ కానీ ఏ యూనియన్ టెరిటరీ కానీ 100 తెచ్చుకోలేదు. అలానే మనం ఆస్పిరెంట్స్ కేటగిరీలో కూడా లేము. ఓకే, ఇక్కడ లేము, ఇక్కడ లేము, ఈ 2 కేటగిరీలో మనం డివైడ్ చేసుకున్నాం. ఓకే, సో ఫ్రంట్ రన్నర్స్ అంటే ఏంటి అంటే టాప్ స్కోరర్స్. సో ఏ స్టేట్స్ అయితే ఈ 113 ఇండికేటర్స్ యూజ్ చేసి ఎస్డిజి ఇండెక్స్లో 65 నుంచి 99 పాయింట్లు తెచ్చుకుంటారో ఫ్రంట్ రన్నర్స్గా నిల్చుంటారు. అందులో ఎవరు వచ్చారండి? ఉత్తరాఖండ్, కేరళ, తమిళనాడు వచ్చాయి 79, 79, 70 పాయింట్స్తో. అదే పెర్ఫార్మర్ కేటగిరీలో అంటే 50 నుంచి 64 పాయింట్స్ కలిగిన స్టేట్స్ ఏంటి అంటే మెయిన్లీ బీహార్ 57, జార్ఖండ్ 62 అండ్ అదర్ పెర్ఫార్మర్స్ లైక్ నాగాల్యాండ్, మేఘాలయ ఇవన్నీ కూడా 50 నుంచి 64 పాయింట్స్ గ్యాప్లో ఉంది. సో ఓవరాల్గా బాగా పెర్ఫామ్ చేసిన టాప్ 3 స్టేట్స్ ఏంటి అంటే ఉత్తరాఖండ్, కేరళ, తమిళనాడు అని చెప్పాలి. పెర్ఫార్మర్ కేటగిరీలో అందులో కూడా టాప్లో ఉండేది ఎవరు అంటే మనకి బీహార్ అండ్ జార్ఖండ్ అని చెప్పాలి. సో ఓవరాల్గా ఇక్కడ గ్రీన్ కలర్తో ఏదైతే మీకు మెన్షన్ చేశారో ఇవి ఫ్రంట్ రన్నర్స్ అని అర్థం. ఓకే, ఈ ఎల్లో కలర్తో ఏవైతే ఉండిపోయాయో లైక్ బీహార్, జార్ఖండ్, మేఘాలయ, నాగాల్యాండ్ ఇవి పెర్ఫార్మర్ కేటగిరీలో ఉన్నట్టు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెడ్ కలర్ లేదు, బ్లూ కలర్ లేదు. ఓకే, సో రెడ్ అంటే ఆస్పిరెంట్స్ అండ్ ఇక్కడ బ్లూ అంటే అచీవర్స్. ఈ ఇద్దరు కూడా రాలేదు ఎందుకంటే మనం కేవలం ఈ 2 కేటగిరీలోనే ఇప్పుడు ఫుల్ఫిల్ చేసి ఉన్నాం. సో మనకున్న 28 స్టేట్లు, 8 యూనియన్ టెరిటరీలు అందరూ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్లో మంచి పాయింట్స్ తెచ్చుకుంటే అంటే అందరూ ఫ్రంట్ రన్నర్స్ కానీ అచీవర్ కేటగిరీలోకి వెళ్తే అప్పుడు ఆటోమేటిక్గా ఇండియా ఒక ఓవరాల్ స్కోర్ పెరుగుతుంది. ఇండియా ఓవరాల్ స్కోర్ పెరిగితే అక్కడ మనకి యూఎన్ రిపోర్ట్లో ఇప్పుడు ఏదైతే 99వ స్థానం అన్నానో అది కూడా మనకి మెరుగుపడుతుంది. సో ఇదండి ఎస్డిజి ఇండెక్స్ ప్రకారం. ఈరోజు క్లాస్ మీకు ఈ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ క్లాస్లో నేను స్టాటిక్తో
దాంతో పాటు కరెంట్ అఫైర్స్ని కూడా లింక్ చేశాను, మీకు ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుందని. సో ఈ డేటా అంతా కూడా అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి తీసుకోవడం జరిగింది. సో మీకు ఈ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నేను పెడుతున్న ఈ ఎఫర్ట్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. మళ్ళీ మీ ముందు ఒక కొత్త వీడియోతో వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.